వెల్కమ్ టు కీ టాక్స్. వరుసగా మూడోసారి ప్రధానిగా రాజకీయ జైత్రయాత్ర కొనసాగిస్తున్న మోడీ ఈ ఏడాది మరో రికార్డు సృష్టించబోతున్నారు. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పోల్ పొజిషన్ లో ఉంటే ఆ తర్వాత ఎదురులేని విజయాలతో మోడీ ఈ రికార్డు నెలకొల్పారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా చూసినా వరుసగా 25 ఏళ్లు అధికారంలో ఉన్న నేతగా ఈ మధ్య కాలంలో ఒకళ్ళిద్దరికి మాత్రమే ఇలాంటి ఫీట్ సాధ్యమైంది డెమోక్రటిక్ ప్రాసెస్ లో. అందుకే మోడీ రికార్డు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. మోడీ రికార్డులో మరికొన్ని మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మీరు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ కనీసం ఎమ్మెల్యే కూడా కాకమునిపే గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీ 2001లో పగ్గాలు చేపట్టారు. అప్పట్లో భుజ్ భూకంపం దాటికి గుజరాత్ అతలాకుతలమైంది. గుజరాత్ ఆర్థిక సామాజిక పునర్నిర్మాణమే కాకుండా రాజకీయంగా కూడా బీజేపీని ప్రబలమైన తిరుగులేని శక్తిగా నిలపడంలో మోడీ అద్భుతమైన ట్రాక్ రికార్డు చూపించారు, సక్సెస్ అయ్యారు. అదే ఊపుతో ఢిల్లీ రాజకీయాల్లోకి దూసుకొచ్చిన తర్వాత 3 సార్లు వరుసగా ప్రధానిగా ఉన్నారు. ఈ ఏడాదే 25 ఏళ్ల అధికార ప్రస్థానాన్ని మోడీ పూర్తి చేసుకోబోతున్నారు అక్టోబర్ నాటికి. ఇది నిజంగా ఒక రికార్డ్. దేశ చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానిగా నెహ్రూకి రికార్డు ఉంది అని చెప్తూ ఉంటాం గానీ, నెహ్రూకి అంతకు ముందే ఉన్న రాజకీయ కుటుంబ నేపథ్యం గానీ, అలహాబాద్ లాంటి నగరాలకి మేయర్ గా పనిచేసిన అనుభవం గానీ, అన్నిటికీ మించి మహాత్మా గాంధీ లాంటి వాళ్ళ రాజకీయ ప్యాడింగ్ గానీ, ఇవన్నీ కలిసి కల్మినేట్ అయి ప్రధానిగా ఆయన కొనసాగడానికి తోడ్పడ్డాయి. కానీ మోడీ విషయానికి వచ్చేసరికి ఇంత బ్యాకప్ గానీ, దశాబ్దాల తరబడి రాజకీయ వర్కౌట్ గానీ నిజానికి లేదు. ఆయన కేవలం సంఘ పరివార్లో నిబద్ధత గల సైనికుడిగా ఉండటము, ఆ తర్వాత బీజేపీలోకి రావడము, ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత గుజరాత్ లో పరిస్థితిని చక్కదిద్దడానికి మీరు ఉప ముఖ్యమంత్రిగా వెళ్తారా అంటే డిప్యూటీ జాన్తానాయి ఇస్తే గనక పూర్తి బాధ్యతలు ఇవ్వండి, మొత్తం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా, నడిపి చూపిస్తా అని అనడమే కాదు, చెప్పిన మాటని చేతల్లో కూడా చూపించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 25 ఏళ్లలో వరుసగా అధికారంలో ఉన్న రికార్డు ఎవరికైనా ఉందంటే ఎస్, డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఒక్క పేరు కనబడుతుంది. అది వ్లాదిమిర్ పుతిన్. రష్యా రాజకీయాల్లో 1999 నుంచి అంటే గత 25-26 సంవత్సరాల నుంచి పుతిన్ ఇండిస్పెన్సబుల్ ఫోర్స్ గా ఉన్నారు. అయితే అధ్యక్షుడిగా ఉన్నారు, కాదంటే ప్రధానిగా ఉన్నారు. రష్యా వేసిన ప్రతి అడుగులోనూ, చేసిన ప్రతి నిర్ణయంలోనూ గత 25 ఏళ్లలో పుతిన్ అడుగుజాడలు ఖచ్చితంగా కనిపిస్తాయి. యుఎస్ఎస్ఆర్ పతనం తర్వాత ఆర్థికంగా చితికిపోయిన రష్యాని మళ్ళీ బతికించేందుకు పుతిన్ చేసిన ప్రయత్నాలు అనేది ఒక కేస్ స్టడీ అని చెప్తారు. అంటే ఈ లెక్కన ఇండియాలో చూసినా, ప్రపంచ వ్యాప్తంగా చూసినా పోల్ పొజిషన్ లో ఉన్న, అంటే న్యూమరో యునో అంటారు ఇంగ్లీష్ లో, అలాంటి పొజిషన్ లో ఉన్న నేతగా మోడీ రికార్డుకి సరితూగే వాళ్ళు ఇంకొకరు మాత్రమే ఉన్నారు అని అనుకోవచ్చు. ఈ రికార్డు మరింత మెరుగవుతుందని, సుదీర్ఘకాలం మోడీ కొనసాగుతారు అని అమిత్ షా లాంటి సన్నిహితులు ఈ మధ్య సంకేతాలు ఇస్తున్నారు. మీరేమంటారు? మోడీ రికార్డు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.